దేవుని వాక్యాన్ని మనం వింటాము. ఇంకా ఎవరైతే దేవుణ్ణి ఆరాధించిన వారు ఉన్నారో వారు మరలా ప్రభువుని ఆరాధించినట్లు మనం దేవుని వాక్యంలో 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుకుంటాం. 1 కొరింథీ 17:57. పేజీ నెంబర్ 157 క్రొత్త నిబంధన 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. సమయంలో మరొకసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము. 2025 సంవత్సరంలో మేము ఆరాధించుటకై మాకు సహాయం చేయండి. నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభువా, అందును బట్టి స్తోత్రములు. ఈ రీతిగా నూతన సంవత్సర ఆరాధనలో ప్రారంభ గడియలోని మేము నిన్ను ఆరాధించే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే తండ్రి, మాతో మాట్లాడండి. ప్రతి లేఖన భాగం ద్వారా మాట్లాడి వాక్యాన్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయమని, వినగల చెవి, గ్రహించుకునే మనసు మాకు అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఇప్పుడు నేను ఎంతైనా టైం తీసుకోవచ్చు. మిమ్మల్ని తెల్లవారుదాకా కూర్చోబెట్టవచ్చు. అవసరమైతే రేపు 10ంటికి కూడా వదలవచ్చు. ఇప్పుడు టైం నా చేతిలోకి పూర్తిగా వచ్చేసింది. ఇంతకుముందు టైం నా చేతిలో లేదు, అక్కడ ఉంది, గడియారంలో. సరే, మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, మనకిప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశించాం మనం 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు. కానీ అసలు సూర్యోదయం ఎక్కడ సూర్యుడు మొట్టమొదట ఉదయిస్తాడో అక్కడ, ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో అప్పుడే అక్కడ నూతన సంవత్సరం ప్రారంభమైపోయింది. అది ఎప్పుడు ఉదయించాడంటే నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు అక్కడ సూర్యుడు ఉదయించాడు. ఇప్పుడు నూతన సంవత్సరం వచ్చి ఎంత సమయం అని చెప్పండి. ఇప్పుడు దాదాపుగా మరి 9:20 అయిపోయింది నూతన సంవత్సరం వచ్చి. అంటే ఎక్కడైతే సూర్యుడు మొట్టమొదట ఉదయిస్తాడో అక్కడ సూర్యుడు ఉదయించినప్పుడు మధ్యాహ్నం 3:30 మనకు. అది నిదానంగా మనకు వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది, ఈ 12 అయింది. అంటే రాత్రి 12 అయింది. అంటే 8:30 గంటలు జరిగిపోయి, అంటే ఇప్పుడు 20 నిమిషాలు దాటిపోయింది కాబట్టి 8:50 క్రితమే నూతన సంవత్సరం వచ్చేసింది ఈ భూమి మీదకి. మనకు వచ్చేసరికి ఈ టైం అయింది. సరే, నాతో దేవుడు అప్పుడే అన్నాడు, హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు. ఇది మీరు నమ్ముతారా? మీరు ఇప్పుడు చెప్పుకున్నారు కదా, దేవుడు నాతో అప్పుడే అన్నాడు హ్యాపీ న్యూ ఇయర్ అని. నిజమండి. ఎందుకంటే అక్కడ ఉదయించడమే లెక్క. ఇది మన కాలం, మన చోటుకు వచ్చేసరికి ఈ టైం అందులే, కానీ ఉదయించిన దగ్గరే అసలు లెక్క. నూతన సంవత్సరం ప్రారంభం అయిపోయిందని ఒక వార్త వచ్చేసింది మాకు. నూతన సంవత్సరం ప్రారంభం అయిపోయిందని ఒక వార్త వచ్చేసింది. సరే, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారు ఉన్నాము. మరి ఆరాధిస్తాం. ఎలా ఆరాధిస్తామో చూడండి. కొన్ని మాటలు దేవుని వాక్యంలో ఆధారం చేసుకుని ఆరాధిస్తాం. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగము 1 కొరింథీ 15:57లో, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాస్తవంగా నేను వర్తమానం సిద్ధపడలా. ఎందుకు? మేము గత 21వ తారీఖు నుండి ఈ రోజు వరకు ఉపవాస ప్రార్థనల్లో ఉన్నాం. మందిరంలో ఉపవాస ప్రార్థనల్లో ఉన్నాం. ఉపవాస ప్రార్థనల మూలంగా ఇక్కడే మాకు 2 అయిపోయింది, 3 అయిపోయింది కూడా, 3 అయిపోయింది. సరే, ఇంటికి వెళ్ళి కాస్త మగతగా ఉండి నిద్రపోతాను కజ్జె పడుకుంటే 5 అయిపోయింది. 5 అవ్వగానే ఒకడు గుర్తొచ్చారు నాకు. ఎవరు? బైబిల్ కవర్లు అని ప్రతి వారం అడుగుతున్నాను నన్ను. వాళ్ళు గుర్తొచ్చి వెంటనే వాళ్ళ కోసం బైబిల్ కవర్లు తేవడానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ఆ అమ్మే షాప్కి వెళ్ళాం. సరే,
బైబిల్ కవర్లు తీసుకొని వచ్చాం, అది వేరే సంగతి. అక్కడ ఆయన బ్రదర్ తెలిసిన ఆయన అవుతాంతో మాతో చాలాసేపు మాట్లాడాడు, 1 గంట. అసలు వదలతలే మమ్మల్ని, కూర్చోండి ఎదురు కానీ కూర్చోండి బ్రదర్ అంటాడు. అక్కడే 8 అయిపోయింది. ఇక నాకు బైబిల్ చూసుకొని వాక్యము నేను సిద్ధపడే అవకాశం కూడా నాకు లేదు. అయితే దేవుడు నాకు నిన్న సాయంత్రమే దేవుడు నాకు వర్తమానం ఇచ్చేసాడు. నిన్న సాయంత్రమే దేవుడు నాకు వర్తమానం ఇచ్చేసాడు. ఒక అంశం, ఇప్పుడు మనం చదివిన అంశము నాకు దేవుడు జ్ఞాపకము చేశాడు. అప్పుడు అదే మాటను పట్టుకొని ఈ నూతన సంవత్సరంలో నేను ఆ మాటను ఆధారం చేసుకుని ఆరాధించడం కొరకు మనము కొన్ని వాక్యాలు మనం ఆధారం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. చూడండి, ఈ మాటను ఆధారం చేసుకుని కొన్ని మాటలు చూద్దాం. దయచేసి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12వ వచనం, పేజీ నెంబర్ 155, పాత నిబంధనలు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కనుక అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహించుతున్న దేవుడు అనే చదివిన మాటను మనం ఆధారం చేసుకుని ఇప్పుడు ఈ సూచన మొట్టమొదటి విషయంలో దేవుడు మనకు జయం అనుగ్రహించుట కొరకై ఆయన సంవత్సర కాలమంతా కూడా మన మీద తన కనుదృష్టిని నిలిపాడు. సంవత్సర కాలమంతా కూడా ఆయన మనలను తన కనుదృష్టి నిలిపి మనలను అనేకమైన పరిస్థితుల నుండి కాపాడి నూతన సంవత్సరంలోనికి మనలను ప్రవేశపెట్టాడు. చూడండి, ఈ నూతన సంవత్సరంలో మనము జయము అనుగ్రహించిన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన కనుదృష్టి మన పైన ఎల్లప్పుడూ ఉంది. అంటే మనం నిద్రపోతాం కానీ ఆయన నిద్రపోడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నీ దేవుడైన యెహోవా కన్నులు ఎల్లప్పుడూ దానిపైన ఉండును. అంటే నీ మీద ఉన్నాయి, మన మీద ఉన్నాయి. కానీ ఎల్లప్పుడూ మనల్ని మన దేవుడు కాపాడుతున్నాడు. ఒక సంఘటన చెప్తాం మీకు. నిన్న ఉదయం మేము ప్రార్థన చేయడానికి వచ్చాము. ప్రార్థన చేసే ముందు నేను ఈ యాంప్లిఫైయర్ ఆన్ చేసి స్విచ్లు వేసి కీబోర్డు తెచ్చుకొని అక్కడ కూర్చుని కీబోర్డ్ ప్లే చేద్దామని అక్కడ కూర్చోటకు వచ్చి దానికి సంబంధించిన అడాప్టర్ దొరకల. ఎక్కడుందా అని చెప్పి ఎదుగుతుంటే అది ఆ కట్టను పక్కన ఉన్నట్టు నాకు అర్థమైంది. ఈ కట్టను పక్కన ఉన్నట్టు అర్థమైంది. సరే, ఆ పక్కన ఉన్నదాన్ని కట్టను ఇక్కడ కదిపాను పక్కకి. కట్టను కదపంగానే ఆ అడాప్టర్ కనపడింది. దాన్ని తీసుకుందామని చేయి పెట్టాను. ఇంతలోపు ఆ పక్క కట్టను కూడా ఈ పక్కన కట్టను కూడా ఇటు కదిలి ఆ కట్టను వెనక చక్కగా కట్లపాము ఉంది. అక్కడ కట్లపాము ఇక్కడే అక్కడెక్కడో కాదు, ఇక్కడే నేను కూర్చున్న దగ్గరే కట్లపాము ఉంది. సరే, ఎందుకు చూడంగానే ఒక క్షణం నాకు అర్థమైంది ఇది కట్లపాము అని. దాన్ని అక్కడ పూర్తిగా చూడలే నేను, ఇది కట్లపాము అని వెంటనే అన్నాను, ఇక్కడ పాము ఉంది, కట్లపాము ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలి. సరే, ఆ కట్టను పక్కనెట్టి దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేసేటప్పటికి అది కొంచెం వెనక్కి జరుపుకుంటూ ఈ పక్క వచ్చేసింది. సరే, ఇప్పుడు నాకు ఎప్పుడు పాములు కొట్టిన అలవాటు లేదు. సరే, ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడు అన్నాడు కొట్టు అన్నాడు. కొట్టు అంటే మన దగ్గర కర్ర ఉండి ఆ కర్ర తీసుకొచ్చి దాన్ని కొట్టాము, చనిపోయింది. దేవుడి దయ వల్ల ప్రమాదము జరగలేదు. చూసారా? లేకపోతే నేను ఆదమరిచి ఉండి అక్కడ చేయి పెట్టుంటే, కిందే పెట్టాలి, అక్కడ కిందే ఉంది, గోడ పక్కనే ఉంది, చేయి పెట్టుంటే కట్ల పాములు చాలా చురుకైనాయి. చూడటానికి చాలా ఏదో నీరసంగా ఉన్నటువంటిది కానీ కాటేయడానికి మాత్రం చాలా స్పీడ్గా కాటేస్తాయి. కాబట్టి ఏముంది, తల ఇస్త్రీ కొట్టింది అనుకోండి చేతి మీద, ఎక్కడో అయిపోయేది. మీ పాస్టర్ గారి పాటు ఎక్కడ ఉండేవాడో లేదో కూడా తెలియదు. మీ పాస్టర్ గారి పాటికి ఉండేవాడో లేదో కూడా తెలియదు. పోనీ ఉంటే ఎక్కడ ఉంటాడు? హాస్పిటల్లో బెడ్ మీద ఉంటాడు. ఇక మీరందరూ మందిరం అయితే ఆపంలేండి, ఎవరినొకరిని పెట్టి మందిరం నడుపుతాము, వేరే ఎవరో వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు మీకు వాళ్ళ ఆరాధన నడిపించేవాడు.
సరే, ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు మనకు జయం అనుగ్రహించకపోతే మనము ఎట్లాగైనా మన మన యొక్క పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. దేవుడు మనకు సహాయం చేయకపోతే మన పైన ఎన్నో విరోధంగా కొన్ని పరిస్థితులు మనకు విరోధంగా లేచి మనల్ని ఏం చేస్తాయి, నష్టం చేసే ఉంటాయి. అందువల్ల మన దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన పైన ఉన్నాయి కనుకనే ఈరోజు మనం ఇలా మన గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. లేకపోతే ఈరోజు మనం దేవుని మందిరంలో కూర్చుని ఉన్నాం, దేవుణ్ణి ఆరాధించడానికి మనం సజీవులుగా ఉన్నాం. చూడండి, 2025 చూడకుండా ఎంతమంది వెళ్ళిపోలా? 2024 డిసెంబర్ 31 రాత్రి 11:59 ఎంతమంది చచ్చిపోలా? ఇంతకుముందే జస్ట్ ఒక అరగంట ముందు ఎంతమంది చనిపోలా? కొన్ని వేల మంది లేచిపోయి ఉంటారు. సరే, భూప్రపంచం మీద కొన్ని వేల మంది లేచిపోయి. అందుకని పాటలు కూడా అంటే ఎన్ని కీడులు మనకు సంభవించినా కూడా మనలను కాపాడుతున్నాడు. కీడులు మనలను చేరక మనలను కాపాడుతున్న దేవుడు. అందువల్ల ఇప్పుడు కాపాడి మనల్ని ఎక్కడికి నడిపించాడు? నూతన సంవత్సరానికి నడిపించాడు. నూతన సంవత్సరం నడిపించిన అనుభవంలో మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలంటే దేవుని యొక్క ఏర్పాటు ఏంటో మనకు తెలియాలి. కనుక ఆయన కనుదృష్టి మన పైన ఉంచినప్పుడు మనకు కలిగే కొన్ని ప్రయోజనాలు ఏంటో మనము చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా 1 పేతురు 5వ అధ్యాయం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. దయచేసి చూడండి, పేజీ నెంబర్ 217, క్రొత్త నిబంధన. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుసు తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది పొంచి ఉన్నాడు. ఎక్కడ 2024లో పొంచి ఉన్నాడు, 2025లో కూడా పొంచి ఉన్నాడు. చూడండి, సంవత్సర ఆది మొదలుకొని అంటే సంవత్సర ప్రారంభం నుండి సంవత్సర చివరి వరకు కూడా దేవుని కాపుదల మనకు ఉండింది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండింది. కనుకన మనకు విరోధమైన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నా కూడా మనకు ఏ విధమైన అపాయము సంభవించకుండా దేవుడు సహాయము చేశాడు. గర్జించు, అక్కడేం రాయబడింది చెప్పండి? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఉన్నాడంట. గర్జించు సింహం వలె ఉన్నాడంట అపవాది. అంటే ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు. మనల్ని ఎందుకు మింగలేదు చెప్పండి? మనల్ని ఎందుకు మింగలేదు అంటే దేవుడు మనలను కాచి కాపాడుతున్నాడు. మనం ఎందుకు వాని యొక్క నోట్లో లేమంటే దేవుడు మనలను ఆయన యొక్క కాపుదల నుంచి భద్రపరుస్తున్నాడు. కనుక సాతానుడు మన విషయంలో ఎప్పుడు పొంచి ఉంటాడు. బహుశా నేను అనుకుంటాను, ఆ పావును సాతాను పంపించాడు. ఎందుకు? వీడిని ఎలాగైనా భయపెట్టాలా. ఎందుకు భయపెడతాడు? ఎందుకు భయపెట్టాలా? నిన్నంతా సువార్త, మొన్న అదే కదా ఆదివారం సాయంత్రం సువార్త, కోపం రాదా వాడికి? వాడి చేతిలో ఉన్న ప్రజలందరినీ దేవుని చేతుల్లో తీసుకురావడానికి చేసిన ఆ ప్రయత్నము వాడికి కోపం రాదా? ఊరుకుంటాడా? అందుకని ఎట్లా బెదరేయాలంటే ఎట్లా బెదిరేసినా బెదిరేసే రకం కాదే ఈయన. ఎట్లా బెదిరే రకం కాదు. కాబట్టి ఎట్లా బెదరాలంటే అక్కడ ఒక పావును పెట్టాడు. అంటే నేను బెదిరిపోలేదండి. దేవుడు అన్నాడు అదేం చేయాలి, కొట్టు అంటున్నాడు. నిన్న వాక్యం కూడా అదే చెప్పుకున్నాం మేము. శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చిన దేవుడు మనలను జయం వైపు అంటే జయమును అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని పనిలో మనం ఉన్నప్పుడు మనకు విరోధంగా సాతానుడు కూడా ఏం చేస్తాడు? పన్నాగాలు పన్నుతాడు. మనకు విరోధంగా లేస్తాడు. ఎట్లా లేస్తాడో తెలిసిన? భయంకరంగా లేస్తాడు. కొన్ని అనుభవాలు నా జీవితంలో నేను చూశాను కనుక చెప్తున్నా. మంచి టైంలో వాడు పెట్టే కలవరం అంత ఇంత కాదు. అంటే మనం అనుకుంటాం మందిరానికి వెళ్ళాలి, లేదా మందిర ఆరాధన చూసుకోవడానికి మనం బయలుదేరే టైంలో ఏదో రకమైనటువంటి చికాకు పెట్టి భార్య భర్తకు పడకుండా చేస్తాడు, లేకపోతే
తల్లిదండ్రులకు పిల్లలు పడకుండా చేస్తాడు. అట్లా కొన్ని కుటుంబాలు కొట్లాడుకొని కేసులు పెట్టుకొని తలల పగలు కొట్టుకొని హాస్పిటల్ పాలైన ఎన్నో సంఘటనలు నేను చూశాను. ఇదే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల ముందు జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా చూసారా, అర్ధరాత్రి జరుగుతాయి, అక్కడే జరుగుతాయి. కొద్దిసేపట్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతామనంగా జరిగే సంఘటనలు. ఆ కారణం చెప్పమంటారా? వాళ్లకు దేవుని భయం ఉండదు కాబట్టి, వాళ్ళ లోపాలు కలిగి ఉంటారు కాబట్టి, ఆ లోపాలు కలిగినటువంటి వాళ్ళనే వీడు భక్షిస్తాడు కాబట్టి, ఎవరు అపవాది మింగుదామని చూస్తాడు కాబట్టి, అట్లాంటి వాళ్ళందరూ కూడా నష్టపోయిన పరిస్థితులు ఉంటాయి. మరి మనం ఎక్కడున్నాం? ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆయన పాటలు పాడుకుంటున్నాం. లోకస్తులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? అంత హడావుడి వింటున్నారు కదా. ఇక ఎట్లా ఉంటుందంటే బందర్ రోడ్లోనూ ఎల్లు రోడ్డు ఎట్లుంటుందంటే ఇక మనం చెప్పక్కర్లా, భయంకరమైన వాతావరణం. ఇందాక మేము బయటకు వచ్చినప్పుడు కూడా ఇంటికి వెళ్ళేదానికి అరగంట, మరి పావుగంట వెళ్ళాల్సింది సుమారుగా అరగంట పైన పట్టింది. ఎందుకు చెప్తున్నానంటే జనమంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, జనమంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది చూడండి, రేపు పొద్దున్న పేపర్ చూడండి, చూడగలిగిన వాళ్ళు ఎవరంటే పేపర్ చూడండి, ఇదే వార్తలు వింటాం. మరణ వార్తలు ఎక్కువ వింటాం, విషాదకరమైన వార్తలు ఎక్కువ వింటాం. ఏది నూతన సంవత్సరం తర్వాత ఏం రావాలా? ఆనందకరమైన వార్తలు కదా వినాలి మనం. పలానా పిలిపి ప్రార్థనా మందిరంలో వాళ్ళందరూ దేవుని మందిరంలో ఆరాధన చేసి సంతోషంగా గడిపారు అనే వార్త ఎంత బాగుంది. లేకపోతే పలానా వ్యక్తులు రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ ఏదో మరి తాగారు, తిన్నారు, బైక్ మీద వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయి పడిపోయి చనిపోయారు, ఏదో గుద్దేసింది చనిపోయారు. ఎలా ఉంది వార్త? దేవుని భయం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ అపవాది యొక్క నోట్లో పడి వాళ్ళు ఏమవుతున్నారు? మింగివేయబడుతున్నారు. కనుక దేవుని పిల్లలమైన మనం ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన మనకు నెమ్మదిని కలుగు చేసిన అనుభవంలో మనం ఉన్నాం. వాళ్ళకేమో అంతా హడావుడి, కేకలు, గందరగోళం కదా. బయట ఎలా ఉంది వాతావరణం? చూస్తున్నారా? సౌండ్లు చూస్తున్నారుగా, బయట అలా ఉంది వాతావరణం. మనమైతే చక్కగా ప్రశాంతంగా మందిరంలో దేవుని యొక్క సముఖంలో మనం ఉన్నాం. అందువలన ఈ అపవాది బారిన మనం పడకుండా దేవుడు కాపాడే విషయంలో ఇదొక ప్రధానమైన ఆ సంగతి. ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించడానికి మనం ఆయన మందిరానికి నడిపించబడింది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. అయ్యా, నన్ను నూతన సంవత్సరంలో నీ మందిరంలో కూర్చుండబెట్టావు, నీకు వందనాలు. ఆ సాతానుడు ఏ విధంగా నన్ను ఆటంకపరచకుండా నన్ను తీసుకొచ్చావు, నీకు వందనాలను ఆరాధించగలగలేమా? అలా ఆరాధించలేమా? అలా ఆరాధించాలి మనం. ఆ విరోధి బారిన పడకుండా మమ్మలను తప్పించావు ప్రభువా అని మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది చూడండి, దేవుని వాక్యంలో కీర్తన 124, కీర్తన 124 1-2 వచనాలు చూడండి. కీర్తన 124 1-2 వచనాలు, పేజీ నెంబర్ 521, కీర్తన 124 1-2 వచనాలు. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు. ఇక్కడ ఏం రాయబడిందండి? యెహోవా మనకు తోడై ఉండని ఎడల. ఇంకో మాట ఏముంది? 2 సార్లు అందరం రాయబడింది కదా. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు. ఇప్పుడు చూడండి, ఏమర్థమైంది మనకు లోకంలో అనేక మంది విరోధులు కదా. మనకు లోకంలో అనేక మంది విరోధులు ఉన్నారు మనకు. అంటే ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, సాతానుడే కాదు, మనుషుల వల్ల కూడా మనకు ప్రమాదాలు పొంచున్నాయి. మనుషుల వల్ల కూడా ప్రమాదాలు పొంచున్నాయి. ఈ రోజుల్లో మరి ఎలా ఉంది వాతావరణం? అరే అబ్బాయి, ఎందుకు తప్పు చేస్తున్నావన్నా కూడా ప్రమాదమే కదా. నువ్వెందుకు అట్లా అంటున్నావన్నా కూడా ఏంద్రా నువ్వున్నా చెప్తూ ఉంటున్నారు కదా. ఏదో మధ్యలో ఇద్దరు గొడవ పడుకుంటే వెళ్ళి మధ్యలో సఖ్యత కుదరచడానికి వెళ్ళాడు ఒక ఆయన. అరే బాబు, ఎందుకు ఆయన కొట్టుకుంటున్నారు, కొంచెం ఆగండి అంటే వాడిని పొట్టలో పొడిచేశారంట. ఇట్లా ఉంది వాతావరణం. కాబట్టి మనుషులు మనకు విరోధంగా పోగవుతారు, మనుషులు మనకు విరోధంగా తయారవుతారు. మనుషులు మన మీద ఏం చేస్తారంట? ప్రాణములతోనే మింగివేయాలన్నంతగా మనుషుల ద్వారా కొన్ని ప్రమాదాలు మనకు పొంచి ఉన్నాయి. అలాంటి ప్రమాదాల నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? కాపాడి భద్రపరిచాడు.
తన కనుదృష్టి మన పైన ఉంచినప్పుడు మనకు కలిగే ఈ ప్రయోజనాలు దేవుణ్ణి ఆరాధించేటట్లు మనల్ని చేస్తాయి. కనుక మనుషుల వలన ఇంకొక మాట పౌలు గారు చెప్తాడు. ఎలాంటి ఆపదలు వస్తాయంట? చూడండి, ఒక మాట మనం చూద్దాం. దేవుని వాక్యంలో ఆయన భక్తుడు రాసిన అనుభవాలను మనం చూస్తాం. హెబ్రీ 11వ అధ్యాయం 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఆ మాట చూడండి. హెబ్రీ 11వ అధ్యాయము అదేనా? కాదు, దయచేసి చూడండి. దేవుని వాక్యంలో ఆ మాటలు మనం చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం. 1 కొరింథీ అనుకుంటున్నాను. 1 కొరింథీ దయచేసి చూడండి. 1 కొరింథీ 2 కొరింథీ 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయము ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో మనకు చూపిస్తా ఉన్నాను నేను. 2 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం దయచేసి చూడండి. 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనే ఆపదలలోను ఉంటిని. ఎన్ని ఆపదలు ఉన్నాయి మనకు చెప్పండి? ఇక్కడ కొన్నే చదివాను, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని ఆపదలు ఉన్నాయి? 1 కాదు, 2 కాదు, ఎన్నో ఆపదలు. అడుగు తీసి బయట పెడితే మళ్ళీ అడుగు ఇంట్లో పెడతామో లేదా గ్యారంటీ లేని దినాలు కదా. అడుగు తీసి బయట పెడితే అడుగు ఇంట్లో పెడతామో లేదో గ్యారంటీ లేదు. అందుకే ఎవరో అన్నారు, ఇవాళ ఇంట్లో రేపు మంట్లో అన్నట్టుంది మానవ జీవితం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు? 124వ కీర్తన దయచేసి అక్కడ చూడండి. యెహోవా మనకు తోడయుండని ఎడల, ఆ మాట గమనించండి. యెహోవా మనకు తోడయుండని ఎడల, యెహోవా మనకు తోడయుండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు వారు మనలను ప్రాణములతోనే మింగివేసి ఉందురు. ఇక్కడ మనుషులు అన్న దగ్గర ఆ పౌలు గారు చెప్పినట్లు మరి అన్ని జనుల వలన ఆపదలు ఉన్నాయి, సొంత సహోదరుల వలన ఆపదలు కూడా ఉన్నాయి కదా. సొంత మనుషుల ద్వారా ఆపదలు ఉన్నాయంట, నా రక్త సంబంధుల ద్వారా ఆపదలు ఉన్నాయంట. అంటే నన్ను ఎటు చూసినా నన్ను ఆపదలు ఏమైనా పొంచి ఉన్నాయి, నా చుట్టూ ఉన్నాయి. అలాంటి ఆపదలో ఉన్న నన్ను ఏం చేశాడు? ఆయన తోడై ఉన్నాడు, నన్ను. అందుకే ఏముంది 127 కీర్తనలో చూడండి. 127 కీర్తన 1వ వచనం 3వ వరుస చూడండి. యెహోవా పట్టణమును కాపాడనిడల దాని కావలికాయవారు మేలుకొనిడుట వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడకపోతే దాన్ని కావలివారు ఎవరన్నా కూడా మేలుకొనుట వ్యర్థమే. కాబట్టి దేవుడు మనలను కాపాడుతున్నాడు, దేవుడు మనకు తోడై ఉంటున్నాడు అనే ఈ సంగతిలో మనకేం అర్థమవుతుందంటే, అయ్యా ఎన్నో రకాలైన మనుషుల వలన ఆపదల్లో నన్ను కాపాడావు అని మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా మనం ఉంటాం. కాబట్టి ప్రియులరా, మొదట మనం చూసాము సాతానుడు మనలను పొంచి ఉండి ఎట్టు మింగుదామా అని చూస్తూ వచ్చాడు. దేవుడు కాపాడాడు కనుక ఇక్కడ దాకా మనము 25 సంవత్సరంలోకి ప్రవేశించిన వారంగా ఉన్నాం. ఇప్పుడు మనుషుల వలనైన ఆపదలులో దేవుడు మనకు తోడై ఉండని ఎడల మనము ఏ విధంగా కూడా ఇట్లా కూర్చుని ఉండేవాళ్ళం అయితే కాదు. అందుకని ఇప్పుడేమవుతుంది? దేవుని కనుదృష్టి మనపైన దేవుడు నిలిపిన వాడుకున్నాడు కనుక మనుషుల నుంచి కలిగే ప్రమాదాలను కూడా కాపాడుతున్నాడు. ఇది 2వ సంగతి. 3వ సంగతి చూడండి దేవుని వాక్యంలో. కీర్తన 18వ అధ్యాయం, కీర్తన 18వ అధ్యాయము ఇంకో మాట చూద్దాం. కీర్తన 18 అక్కడ ఒక మాట చూడండి. కీర్తనలు 18వ అధ్యాయం 4-5 వచనాలు. కీర్తనలు 18 4-5 వచనాలు.
మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. ఏంటి ఈ మాటలన్నీ అర్థమవుతున్నాయా? ఏమంటున్నాడు ఆయన? మరణ పాశం అంటే ఇక్కడ చూడండి ఎన్ని రకాలైన మరణాలు ఉన్నాయంట. మరణ పాశములు ఉన్నాయంట, మరణ ఊరులు ఉన్నాయంట, తర్వాత పాతాళపు పాశములు ఉన్నాయంట, భక్తిహీనులు వరద వలె పొర్లు వలె పడి మీద పడతారంట. ఇన్ని రకాలైన పరిస్థితులు ఉన్నాయి భక్తునికి. ఎవరైనా దావీదు గారు, ఇన్ని రకాల భయాలు ఉన్నాయి ఆయన జీవితంలో, ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు? ఈ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు నన్ను కాపాడాడు. అందుకే ఏమంటున్నాడు? 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. చూసారా, ఆయన ఆలయంలో నా ప్రార్థన అంగీకరించాడు. 10 రోజులు అంటే 21 నుండి 37 వరకు ఉపవాస ప్రార్థనల్లో చేసిన ప్రార్థనలే మీరు క్షేమంగా ఉండడానికి కారణం. నమ్ముతారా? నమ్మరా? 21 తారీఖు నుంచి 37 తారీఖు వరకు చేసిన ఉపవాస ప్రార్థనలే ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం. 21 అంటే డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 37 వరకు చేసిన ఉపవాస ప్రార్థనలు మనకు ఎంతో ఏమిచ్చినాయి? అన్ని పరిస్థితుల నుంచి మనలను తప్పిస్తూ వచ్చినాయి. కాబట్టి నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన ఆలయంలో నా మొర ఆయన ఏం చేసినాడంట? ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. కనుక దేవుని మందిరంలో దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు మరణ పాశాల నుండి, మరణ పురుల నుండి, పాతాళపు పాశముల నుండి, భక్తిహీనుల ప్రమాదాల నుండి దేవుడు మనలను కాపాడు. అందుకే ఏమంటున్నాడు 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి 1వ వచనం, 2వ వచనం, 3వ వచనంలో, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నన్ను రక్షించును. చూసారా, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నా. ఎలాండమ్మా, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను. కాబట్టి దేవుడిని ఆ విధంగా దావీదు ఏంటంటే ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా దుర్గం. ఆరాధనలో ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఇది. ఆయనే నాకు ఏంటంట? అండ, బండ, కొండ కదా. ఇంకా ఏమంటున్నాడు? నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నా దేవుడు ఉన్నాడు కనుక ఏ మరణ పాశములు నన్ను కూడా ఏమీ చేయలేకపోయినాయి. సరే, ఇప్పుడు ఒక విషయం చూద్దాం. 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన, దయచేసి 91వ కీర్తన మన జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట ఉంది అక్కడ. 91వ కీర్తన చూడండి, 3-4 వచనాలు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. చాలండి, ఇక్కడ నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏంటండి నాశనకరమైన తెగులు? ఏంటి చెప్పండి? నాశనకరమైన తెగులు అంటే ఏంటి? తెగులు అంటే ఏంటి? తెగులు అంటే ఏంటి? తెలుగులో తెగులు, ఇంగ్లీష్లో ఏమంటారు? తెలుగులో తెగులు, ఇంగ్లీష్లో ఏమంటారు? తెలుగులో తెగులు అండి, ఇంగ్లీష్లో ఏమంటారు? వైరస్. ఇంగ్లీష్లో ఏమంటారు? వైరస్. అయ్యో, మీరందరూ నాకంటే బాగా పూర్లో ఉన్నారే, నేనే పూర్ అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. తెలుగులో తెగులు అయితే ఇంగ్లీష్లో ఏంటంటే వైరస్ అంటారు. వైరస్ ఏంటా? వైరస్ కరోనా వైరస్. చూసారా, బాగా చెప్పారు, కరోనా వైరస్. కనుక లోకం మీద ఎన్నో వైరస్లు ఉన్నాయి ఇప్పుడు. ఏంటా వైరస్లు చెప్పండి? ఏం వైరస్లు అయ్యి? ఏంటా వైరస్లు? కరోనా వైరస్సు, డెంగ్యూ వైరస్సు, ఫ్లూ వైరస్సు, ఇంకేం వైరస్సు? హెచ్ఐవి అంటే ఎయిడ్స్ వైరస్సు, ఇవన్నీ వైరస్లే. బర్డ్ ఫ్లూ వైరస్ వస్తున్నాడు రాబో రోజుల్లో, కాసుకోండి. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది, కరోనా లాగా ఉండబోతుందని వార్త. అరే భయపెట్టాలని కాదు కానీ జాగ్రత్త పడతారని చెప్తున్నాం.
కాబట్టి ఇంకొక తెగులు వస్తుందంట రాబో రోజుల్లో. బహుశా 2025లో వస్తుందేమో మనకు తెలియదు. కానీ ఇంకో తెగులు మాత్రం వచ్చే అవకాశం ఉందని చాలా క్లియర్గా చెప్తున్నారు ఎవరు, శాస్త్రవేత్తలు. కాబట్టి ఇలాంటి నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే దేవుడు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే దేవుడు. అందుకే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్నాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అంటే ఏ తెగులు అంటే ఏ తెగులైనా కూడా, కరోనా అయినా ఏ రోనా అయినా ఆ రోనా అయినా ఏ తెగులు కూడా ఏమీ చేయలేదు. ఇందాకనే మాట్లాడుకున్నాం, సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరికీ చాలా డేంజర్లో ఉందంట పరిస్థితి. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ డేంజర్లో ఉన్నారంట. బహుశా ఒక 4-5 సంవత్సరాల్లో ఎంత డేంజరో తెలిసిపోద్దంట. అంటే వాళ్ళు ఎంత డేంజర్ ఉన్నారో 4-5 ఏళ్ళు పట్టుద్దంట సుమారుగా. ఈ లోపల వాడు సరైన జాగ్రత్త తీసుకోకపోతే టపా కట్టేయడం తప్పదంట చెప్తున్నాడు. కాబట్టి డేంజర్లో ఉన్నాం మనం. అంటే చూడండి, కరోనా వైరస్ వచ్చిందని మన వాళ్ళు మనకేమేసారు, గవర్నమెంట్ వాళ్ళు వ్యాక్సిన్ వేశారు. ఎట్లా వేశారు, నిర్బంధించల్లా వేశారు. వేయించుకోకపోతే మీకు రేషన్ కట్టు, వేయించుకోకపోతే మీకు పెట్రోల్ కూడా కొట్టమన్నారు. తెలుసా, మీకు వ్యాక్సిన్ వేయించకపోతే పెట్రోల్ కూడా కొట్టమన్నారు. అసలు ఎంత చేశారండి. ఇప్పుడు ఆ వ్యాక్సినే మన పాలిట శాపమై కూర్చుందంట. ఆ వ్యాక్సినే మన పాలిట శాపమైందంట. ఇప్పుడు అది రాబో కొద్ది సంవత్సరాల్లో దాని ఎఫెక్ట్ ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలిసిపోతుంది. అందుకే ఆ బ్రదర్తో చెప్పాను, అయ్యగారు దేవునికి స్తోత్రాలు, మా ఇంట్లో మేము ఎవరం కూడా వ్యాక్సిన్ వేసుకోలేదు అని చెప్పేసి. అయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నారన్న అన్నాడు. మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు చాలా ప్రమాదము కొంచెం, అందుకే జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే వ్యాక్సిన్ మీకు రియాక్ట్ అయ్యి మిమ్మల్ని ఏదో చేయకముందే మీరు జాగ్రత్త తీసుకోండి కోరుతున్నాడు. కాబట్టి ఈ నాశనకరమైన తెగులు రాకుండా మనం రక్షించేది ఎవరంటే దేవుడే. ఏ తెగులు రాకుండా నీ గుడారాన్ని కాపాడే దేవుడే. ఏ తెగులు రాకుండా నిన్ను కాపాడుతున్న దేవుడే. ఆయనే మన ఆశ్రయము, మన దుర్గము, మన కోట. దావీదు అదే చెప్తున్నాడు, ఆయన నా కొండ, నా కోట, నా శైలము, నా దుర్గము, నా రక్షణ శృంగము, నా కేడెము, నా దేవుడు. నా దేవుడు ఎలాంటి వాడంట, ఎన్ని రకాలైన సపోర్ట్స్ నాకు అందిస్తున్నాడు. చూడండి, కన్ను నుంచి మనం చూస్తూ ఉండటమే కాదంట, కన్ను నుండి మనం చూస్తూ ఉండటమే కాకుండా మనకి ఇన్ని రకాలైన సపోర్ట్స్ ఇస్తున్నాడు ఆయన. ఇవాడు మన గుండె లబ్డబ్బని కొట్టుకుంటుందంటే దానికి కారణం ఎవరనుకుంటున్నారు? మీ అమ్మ నాన్న అనుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా అతీతమైన శక్తి అనుకుంటున్నారా? అతీతమైన శక్తి అంటే ఏంటి? అదేంటి? సైతాను కదా. అతీతమైన శక్తి అంటే సైతాను. ఏ శక్తి కాదు, ఏది కాదు, కానీ దేవుడే, నా దేవుడే నాకు అండ, ఆయన నన్ను కాపాడుతున్నాడు అని చెప్తున్నాడు భక్తుడు. ఆరాధిస్తున్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు. కనుక మనం కూడా అలా ఆరాధించవలసిన వారికి ఉన్నాం ప్రియులారా. ఇప్పుడు మనం 3 విషయాలు చూసాం కదా. ఏంటయ్యి? ఏం చూసాము? దేవుని కనుదృష్టి మనపై నిలిపి ఏం చేస్తున్నాడంటే ఏం చూసాము? శత్రువు సాతాను యొక్క నోట్లో నుండి, వాని యొక్క నోట్లో పడకుండా కాపాడుతున్నాడు. రెండవది మనుషుల వలన కలిగే ఆపదల నుండి కాపాడుతున్నాడు. మూడవది మరణ పరిస్థితులు మనకు సంభవించకుండా కాపాడుతున్నాడు. నాలుగవది తెగులు రాకుండా కూడా కాపాడుతున్నాడు. కాపాడుతూ 2025లో తీసుకొచ్చాడు. నూతన అనుభవాల్లోకి మనం తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నూతనమైన ఈ సంవత్సరంలో ఇన్ని రకాలైన ప్రొటెక్షన్స్ దేవుడు మనకిస్తున్న కారణం చేత మనం దేవుడిని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. దయచేసి వాక్యాన్ని ఆధారం చేసుకుందాము. మరి ఒకరి తర్వాత ఒకరు మనం ప్రభువుని ఆరాధిస్తాం. మీరు ఆరాధించిన తర్వాత మీకు టీ కూడా ఇవ్వబడుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఆరాధన టైం తీసుకోండి, చక్కగా ఆరాధించండి. ఎక్కువ సేపైనా ఒక 15 గంట టైం ఇస్తాము, ఆరాధించండి.